రీసెంట్‌గా అయితే ఒక న్యూస్ అప్డేట్ వచ్చింది. ఆ న్యూస్ అప్డేట్ ఏంది అంటే, మనందరికీ తెలుసు కదా! మల్లారెడ్డి రీసెంట్‌గా చంద్రబాబు అపాయింట్‌మెంట్ అయితే కోరడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏపీలో అధికారంలోకి వచ్చింది కాబట్టి, తెలంగాణలో కూడా టీడీపీ కొన్ని బలమైన స్థానాలు ఉన్నాయి కాబట్టి, అక్కడ కూడా టీడీపీ పార్టీని యాక్టివేట్ చేసేటానికైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ సందర్భంలో భాగంగా మల్లారెడ్డిని టీడీపీలోకి ఆహ్వానించేందుకైతే చంద్రబాబు అయితే ప్రయత్నిస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఇలా మల్లారెడ్డిని టీడీపీలో ఆహ్వానించి ఆయనకి తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడం ద్వారా తెలంగాణలో టీడీపీ పార్టీని బలోపేతం చేయాలని అయితే చంద్రబాబు నాయుడు అయితే భావించడం జరుగుతుంది. అలాగే రేవంత్ రెడ్డి కూడా సపోర్ట్‌గా ఉండటం వల్ల మల్లారెడ్డి మనందరికీ తెలుసు. మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ మీద రేవంత్ రెడ్డి ఇటీవలే దాడులైతే చేపట్టడం జరుగుతుంది కదా! వీటన్నిటిని తప్పించుకునేందుకు కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికైతే మల్లారెడ్డి వెళ్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. ఏదేమైనా కానీ తెలంగాణలో టీడీపీ యాక్టివేట్ కావాలని భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణలో ఒక బలమైన నేత, మాజీ మంత్రి కాబట్టి మల్లారెడ్డిని టీడీపీలో చేర్చుకునేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే మనకైతే అర్థమవుతుంది. దీని మీద అయితే మీ అభిప్రాయం తెలియజేయండి. ఓకే.